మన భారతదేశం చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఒకరినే వివాహం చేసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో భార్య అంగీకారంతో మరొక వివాహం కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు కానీ అది కొన్ని సందర్భాల్లో మాత్రమే. అయితే మన దేశంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రతి యువకుడు ఖచ్చితంగా 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎవరైనా ఈ వింత ఆచారాన్ని పాటించలేమని అంటే మాత్రం వారు ఊరిని వదిలి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. దీంతో ఆ ఊరి యువకులు 2 పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే సెటిలవుతున్నారు. ఎవరైనా ఇదెక్కడి ఆచారం అని అడిగితే ఇది ఆచారమే కాదు, అవసరం కూడా అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. మరి ఆ వింత గ్రామం ఎక్కడ ఉంది? ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న రహస్యమేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఉన్న రామ్దేయో కీ బస్తీ అనే గ్రామంలో ఈ ఆచారం ఉంది. ఈ గ్రామం భారత్-పాకిస్తాన్ బోర్డర్కు సమీపంలో ఉంటుంది. ఈ గ్రామంలోని 2 భార్యల వింత ఆచారం తరతరాలుగా వస్తోంది. ప్రతి గ్రామస్థుడికి కనీసం 2 భార్యలు ఉండాలి. ఈ ఆచారం తమకు నచ్చలేదంటే ఆ ఊరి నుంచి గెంటేస్తారు. ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎందుకు పాటించాలి అంటే పిల్లల కోసమండి బాబూ, పిల్లల కోసం అంటారు రామ్దేయో కీ బస్తీ గ్రామం వారు. అయితే ఈ వింత ఆచారం వెనుక ఓ పెద్ద కథే ఉంది. గ్రామంలో ఓ వ్యక్తికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో మొక్కులు, దేవతారాధనలు చేసినా, వైద్యుల దగ్గరకు తిరిగినా కూడా పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత 2వ పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగకముందే ఆమెకు ఓ ఆడబిడ్డ పుట్టింది. అప్పట్లో ఇలాగే చాలామందికి జరిగేదట. దీంతో ఆ గ్రామస్తులు మొదటి భార్యకు సంసారయోగం ఉండదని, 2వ భార్యతోనే అది సాధ్యమని ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటినుంచి 2వ భార్య సెంటిమెంటును నమ్ముతున్నారు. ఇలా ఈ ఆచారం నేటికీ అక్కడ కొనసాగుతోంది. అయితే అక్కడి పురుషులు గర్వంగా చెప్పుకునే విషయమేంటంటే 2 భార్యలతో భర్తలు ఒకే ఇంట్లో ఉంటారు. అయినప్పటికీ వారి మధ్య ఎటువంటి గొడవలు ఉండవని, ఏవైనా విభేదాలు వచ్చిన వెంటనే పరిష్కరించుకుంటామని, అందుకే మేము ఎప్పుడూ సంతోషంగా జీవిస్తామని చెబుతారు అక్కడి ప్రజలు. సాధారణంగా మనం వింటుంటాం, 2 కొప్పులు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు రణరంగ స్థలమే అనే నానుడి ఉంది. ఇది నిజం కూడా. కానీ రామ్దేయో కీ బస్తీ గ్రామం వారు మాత్రం మా ఆచారాన్ని మించింది ఏదీ లేదు, అందుకే మాకు ఎటువంటి భార్యల పోరు ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి ఈ ఆచారాలకు అలవాటు పడిపోయారు అని చెబుతున్నారు. మరి మీరేమంటారు?